వెంకన్న దర్శనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతుందా? తమ సిఫార్సు లేఖలపై దర్శనాలు జారీ చేయాలని ప్రజాప్రతినిధులు, రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న ప్రముఖులు టీటీడీపై ఒత్తిడి తెస్తున్నారా? శ్రీవారి బ్రేక్ దర్శనాల జారీలో అధికారులపై ఒత్తిడుందా? తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై ఇవ్వనున్న దర్శనాలతో మరింత భారం తప్పదా? విచక్షణ కోటా కింద జారీ చేసే బ్రేక్ దర్శనాల్లో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. ఇలా సప్తగిరులకు చేరుకున్న భక్తుల్లో అధిక శాతం మంది భక్తులు సర్వదర్శనం, టైమ్ స్లాట్ టోకెన్ల ద్వారా స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. ఆన్లైన్ ఆర్జిత సేవ టికెట్స్ బుక్ చేసుకుని మరికొందరు భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. శ్రీవారి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇలా పలు రకాల ఆర్జిత సేవలను ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా పొందిన భక్తులు నిత్య సేవల్లో పాల్గొంటారు. ఇంకొందరు భక్తులు ఆన్లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ను కొనుగోలు చేసుకుని స్వామివారిని దర్శిస్తారు. వివిధ రకాల దర్శనాల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నా శ్రీవారిని దగ్గరగా చూడాలి అంటే సులువైన మార్గం విఐపి బ్రేక్ దర్శనం మాత్రమే. క్షణాల వ్యవధిలో స్వామివారిని తనివి తీరా దర్శించుకునే అవకాశం ఈ బ్రేక్ దర్శనంలోనే భక్తులకు కలుగుతుంది. ఈ బ్రేక్ దర్శనాలను డిస్క్రిషనరీ అంటే విచక్షణ కోటా రూపంలో టీటీడీ అధికారులు భక్తులకు జారీ చేస్తారు. ప్రజాప్రతినిధులు, రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న ప్రముఖులు, టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, జ్యుడిషియల్, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన పెద్దలు, మీడియా విజిలెన్స్ డోనర్స్, ఇలా పలువురు సిఫార్సు లేఖలపై టీటీడీ దర్శనాలు జారీ చేస్తూ వస్తుంది. ప్రతినిత్యం ప్రముఖులు వారి సిఫార్సులపై వచ్చే వారికి టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తుండగా బ్రేక్ దర్శన టికెట్ల కోసం అధికారులపై ఒత్తిడి పెరగడంతో బ్రేక్ దర్శనాల జారీలో మార్పులు చేశారు. హై ప్రియారిటీ, ప్రియారిటీ, జనరల్ బ్రేక్ దర్శనం అంటూ 3 రకాలుగా విభజించారు. హై ప్రియారిటీ కోసం ప్రముఖుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవడంతో L1, L2, L3 విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంపై పలు విమర్శలు రావడంతో ప్రస్తుతం ప్రోటోకాల్, రెఫరల్ ప్రోటోకాల్, జనరల్ బ్రేక్ దర్శనాల విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రజాప్రతినిధులు, రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న ప్రముఖులకు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. మిగిలిన వారికి రెఫరల్, జనరల్ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారు. అయితే పరిమితికి మించి బ్రేక్ దర్శన టికెట్స్ కావాలంటూ ప్రజాప్రతినిధులు టీటీడీ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. తమ లేఖలపై దర్శనాలు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తెస్తుండగా మరికొందరు 2 లేఖలపై బ్రేక్ దర్శనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు 2014 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు 2 నుంచి 3 వేలకు మించేవి కాదు. 2019 నాటికి ఈ సంఖ్య 4 వేలకు చేరుకుంది. అటు తర్వాత గత ప్రభుత్వంలో ఈ సంఖ్య మరింత పెరిగి 6 వేలకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించడంతో బ్రేక్ దర్శన టికెట్స్ కోటాను కుదించారు. ప్రస్తుతం 3,000 నుంచి 4,000 వరకు టికెట్స్ ని జారీ చేస్తూ ఈ కోటాని మరింత తగ్గించే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా సామాన్య భక్తులకు 2 గంటల పాటు అదనంగా దర్శనానికి అనుమతించే అవకాశం వస్తోంది. ఏపీలోని 175 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, కేంద్ర మంత్రులతో పాటుగా టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తిరుపతి జిల్లాకు చెందిన స్థానిక నాయకులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతుల సిఫార్సు లేఖపై టీటీడీ బ్రేక్ దర్శనాలు కేటాయిస్తోంది. సోమవారం నుంచి గురువారం వరకు సిఫార్సు లేఖలపై దర్శనాలు ఉంటాయి. వీటితో పాటుగా తాజాగా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై కూడా టీటీడీ బ్రేక్ దర్శనాలను జారీ చేస్తోంది. దీంతో టీటీడీపై మరింత ఒత్తిడి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేతలకు వారానికి 4 వీఐపీ బ్రేక్ దర్శన సిఫార్సులు, 4 ప్రత్యేక ప్రవేశ దర్శన సిఫార్సులు తీసుకుని వస్తుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులకు 2 చొప్పున లేఖలను స్వీకరిస్తున్నారు.
బ్రేక్ దర్శనం టికెట్స్ కోసం అధికారులపై ఒత్తిళ్లు పెరగడంతో టీటీడీలో భాగస్వాములుగా వ్యవహరించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలపై టీటీడీ కోత విధిస్తున్నారు. తిరుమలలో వివిధ విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు, ఏఈఓలు, సూపరింటెండెంట్ స్థాయి అధికారులు, విజిలెన్స్, పోలీస్ శాఖల్లో పనిచేసే అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల లేఖలపై టీటీడీ ఆంక్షలు విధించింది. 15 రోజులకు ఒకసారి మాత్రమే సిఫార్సులపై బ్రేక్ దర్శనాలు జారీ చేసే విధంగా మార్పులు చేశారు. ఒకవేళ ఎవరైనా సిఫార్సు లేఖలను పంపినా అదనపు ఈవో కార్యాలయంలోని సూపరింటెండెంట్ స్థాయి అధికారి నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారని తెలిసింది. రాజకీయ నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యం టీటీడీలో భాగస్వాములైన వారికి ఇవ్వటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా శుక్రవారం మినహా వారాంతాల్లోనూ బ్రేక్ దర్శన టికెట్స్ జారీ చేయాలని, నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ వినతిని పరిశీలిస్తామని సీఎం హామీ ఇవ్వటం ఒక వంతైతే అధికారులపై ఒత్తిడి కారణంగా దర్శన టోకెన్ల జారీపై కోతలు విధించడం మరో వంతు. మరి వారాంతాల్లో కూడా టికెట్స్ జారీ చేయాల్సి వస్తే కొత్తగా ఎవరిపై కోత విధిస్తారోనన్నది హాట్ టాపిక్ గా మారింది.